ఏమైంది వీరయ్య? ఏమైంది బంగారం? ఏమైందని అడిగితే సమాధానం చెప్పాలి. అందరి ముందు, పర్టిక్యులర్గా ఆ భూమి ముందు విరాట్ నన్ను చంపదెబ్బ కొట్టాడు. మరి నువ్వు సారీ చెప్పావా లేదా? ఇది మరీ విడ్డూరంగా ఉందక్క. దెబ్బతిన్న నందిగా విరాట్కి ఎందుకు సారీ చెప్పాలి? దీని చెయ్యి పట్టుకుందామనుకున్న విరాట్ చెయ్యి చేసుకున్నాడంటే చెయ్యకూడని పనేదో చేసుండాలి, లేదా నోరు మూసుకోమని చెంపని చరుచుండాలి. ఇంకా నయం, మునివేళ్లతో నందిక దవడ మీద సంగీత సాధన చేశాడం లేదు. నువ్వు భలే చెప్తావక్క. నేను చెప్తే బానే ఉంటుంది, కానీ బావుండమని దీనికి ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు బావుండదు? నానమ్మ, ప్రతిసారి నాదే తప్పని ఎందుకు అనుకుంటారు? మన హాస్టల్లో అడుక్కు తినే ఆ పల్లెటూరి దాన్ని వెనకేసుకొస్తారా? అడిగి తింటోంది. ఆ మాట దిగజార్చి చెప్పకు. వీరేశలింగం పంతులు గారు వీధి దీపాల కింద కూర్చుని చదువుకున్నారు, నిజమే. కానీ అదే ఒక ఆడపిల్ల వీధి దీపాల కింద కూర్చుంటే మినుగురు పురుగుల కన్నా ముందు మగ పురుగులే ఎక్కువ చేరతాయి. అందుకే పుస్తకాల మీద రాసుకోవలసిన చెయ్యి ఆకలితో కడుపు మీద రాసుకోరాదని హాస్టల్లో ఉండనిచ్చాను. భూమి 10th క్లాస్ సర్టిఫికెట్ చూడలేదు, కానీ కాండక్ట్ సర్టిఫికెట్ చూశాను. షీ ఈస్ గుడ్. అంటే అక్కడికి నా మనవరాలు బ్యాడ్ అనేగా? అది వేరే చెప్పాలా? పనివాడు పుస్తకాలు మోస్తాడు, కానీ పోయే పరువును ఎవరు తెస్తారు? నన్ను అంటున్నారు సరే నానమ్మ, భూమి వల్ల విరాట్ నన్ను కొట్టాడు. కాలేజ్లో నా పరువు పోయినట్టే కదా. నీకు పరువు అంటూ ఒకటి ఉందంటే అది నువ్వు చెప్పుకొని తిరిగే మీ తాతగారి పేరు. అది నువ్వు చెప్పుకొని తిరిగే మీ తాతగారి. అర్ధరాత్రి దాటాక హై స్పీడ్లో వస్తున్న నీ కారుని ఆపి డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ అని చెప్పే పోలీసులతో పరువు పోతుందని ఈ ఇంటి యజమాని పేరు చెప్తావు. కాలేజీకి రోజు బయలుదేరే నువ్వు అటెండెన్స్ తక్కువ ఉందని నా పేరు చెప్పుకుంటావు. ఆగండి, 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 ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు భూమి? హాస్టల్కి పోతాం. కట్టమో నట్టమో బాగా చదువుకొని పైకి రావాలి, కానీ ఇట్టా నాట్యం నేర్పించడానికి వద్దా 2 కుటుంబాల గొడవలకు కారణమవ్వరాదు. వాళ్ళ యాటిట్యూడ్ వల్ల వచ్చిన ప్రాబ్లం తప్ప నువ్వెలా రీజన్ అవుతావమ్మా? ఏమో అయ్యగారు, మమ్మల్ని గుడ్లురుముకుంటూ చూస్తున్నారు. పెద్దోళ్ళ కోపానికి పేదోళ్ళు బలైపోతారు కదా. ముందే జాగ్రత్త పడితే మేలు. అవునే భూమే, చంపినా చంపేస్తారాళ్ళు. మనుషులే ఎట్టా ఉన్నారో చూసినావు కదా. వాళ్ళని చూసి భయపడి వెళ్ళిపోతారా? అలా అనుకుంటే ముందుకు వెళ్ళలేరు భూమి. భవిష్యత్తుకు మించిన భయం ఏముంటుంది చెప్పు? కాలేజ్ ఫీజు కట్టలేనప్పుడు పనిచ్చి ఆదుకున్నారు విరాట్ బాబు, కానీ మీరు వాళ్ళు రేపో మాపో కావలసినోళ్ళు. నా వల్ల బంధుత్వం సెడిపోతే నాకు పెద్ద పాపం చుట్టుకుంటాది. నాట్యం వద్దు, ఏమీ వద్దు. ఇంగ్లీష్ ట్యూషన్కైనా వస్తావు కదా భూమి? సున్నా మార్కులు వచ్చినాక విరాట్ బాబు ఇంగ్లీష్ ఎట్టా నేర్చుకోవచ్చో నేర్పినారు. ఆ చదువుతో 100కి 100 మార్కులు రావు, కానీ 40 50 వస్తాయి. పరీక్షల్లో ఫెయిల్ అయితే మళ్ళా రాస్తాం. మనుషులుగా ఫెయిల్ అయితే దేవుడు పరీక్షలు ఎడతానే ఉంటాడు, కానీ సచ్చేదాకా పాస్ అవ్వం. మాం పోతున్నామమ్మా. ఆగండి 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 ఆగండి.
డబ్బులిచ్చి వెళ్ళండి. డబ్బులిచ్చి వెళ్ళండి. వాళ్ళకి మనం డబ్బులు ఇస్తాం కానీ వాళ్ళ దగ్గర మనం ఎందుకు తీసుకుంటాం అత్తయ్య? నెల రోజులు నాట్యం నేర్పిస్తే 10,000 జీతం ఇస్తాం. అదే మధ్యలో మానేస్తే అడ్వాన్స్ డబ్బులు ఎంత రావాలో లెక్క కట్టివ్వాలి కదా. ఈరోజు డేట్ 14th. అంటే భూమి వాళ్ళే మనకి 5,000 ఇవ్వాలి మమ్మీ. మామ్, విరాట్, మనం వ్యాపారం చేస్తూ బ్రతుకుతున్నాం కానీ దానం చేస్తూ బ్రతకట్లేదు. ఇప్పటికిప్పుడు అంటే ఏ నుంచి తీసుకొస్తామండి? కట్టలేరు కాబట్టి చేతులు కట్టుకొని బుద్ధిగా విరాట్ చెప్పే పాఠాలు వినండి. పిల్లలకి నాట్యం నేర్పిస్తూ సంపాదించడం నేర్చుకోండి. గుడ్. పనిని మాత్రమే కాదు, మమ్మల్ని కూడా వదిలి వెళ్ళనందుకు మీ ఇద్దరికి గిఫ్ట్ ఇవ్వదలుచుకున్నాను. పిఏ, వెళ్ళి తీసుకునిరా. ఓకే మేడం. మేడం. ఓహో, భూమి, తీసుకో. ఏటమ్మగారు ఇవి? బట్టలు ఇస్తున్నాను, చూడీదార్స్. తీసుకో. భూమి, ఇది నీకు. తీసుకో. జత 10,000. 10,000? వీటి విలువ కన్నా నువ్వు కట్టుకోవడమే వీటికి విలువ భూలక్ష్మి. సనా థ్యాంక్స్ అండి. పండగొచ్చిన మా బట్టలు కొనం. ఉన్నవి సిరిగిపోతేనే కొత్తవి కొనేది. అవి కూడా 10-20 కుట్లు పడ్డాకే మారుతాం. ఇట్స్ ఓకే. భూమి, తీసుకో. ఇవి నీకు కొండమ్మా.